చాలామందికి జీవితం యొక్క విలువ పరమార్థం తెలియట్లేదు. బాగా తెలుసుకోండి, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవితం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది, క్షణాల్లో జరిగిపోతుంది. నీవు ఊహించని నష్టం. మీకు తెలుసా, చాలామంది ఏమనుకుంటారంటే పొలం పోతే నష్టం అనుకుంటుంటారు, ఇల్లు పోతే నష్టం అనుకుంటుంటారు, ఆస్తి పోతే నష్టం అనుకుంటుంటారు, ఉద్యోగాలు పోతే నష్టం అనుకుంటుంటారు. నేను చెప్పనా, మీ ప్రాణం పోతే మీకు నష్టం మామూలు నష్టం ఉండదు. ప్రాణం పోయాక నువ్వు ఎంత గింజుకున్నా, ఎంత బ్రతిమలాడినా, ఎంత వేదన పడుతున్నా నీ మాట ఇక లెక్కలోనికి రాదు. బాగా గుర్తుంచుకోండి. నాకు కండ బలం ఉంది అనుకుంటున్నారేమో, నేను కండల వీరుని అనుకుంటున్నారేమో, నాకు ఉద్యోగం ఉంది అనుకుంటున్నారేమో, నాకు ఆస్తి పాస్తులు ఉన్నాయనుకుంటున్నారేమో, నేను మంచి యవనస్తుని అనుకుంటున్నారేమో, మంచి ఆరోగ్యంతో నేను ఉన్నాను అనుకుంటున్నారేమో. కూర్చున్న చోటే మిమ్మల్ని క్లోజ్ చేస్తాడు దేవుడు. మీరు పడుకున్న చోటే మళ్ళీ తిరిగి లేవకుండా అటు నుంచి అట్టే తీసేస్తాడు దేవుడు. ఏ క్షణమైనా ఏదైనా జరుగుతుంది. అదే అక్కడక్కడ జరుగుతుంటుంది. మాట్లాడుతూనే టప్పున పడి చచ్చిపోతారంతే. నడుస్తూనే చచ్చిపోతుంటారు. చిన్నపిల్లలు చచ్చిపోతుంటారు, యవన కాలంలో ఉన్న వాళ్ళు చచ్చిపోతుంటారు, వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు చచ్చిపోతారు. చావు అనేది ఎవరి దగ్గరికైనా వస్తుంది. చావు వచ్చేసి, బ్రదర్ నేను తీసుకొని వెళ్తాను, నేను తీసుకెళ్ళమంటావా, సిస్టర్ కొంచెం నీ కాలం వచ్చేసింది ఏమంటావు, మీరు ఓకేనా, నేను తీసుకెళ్ళనా అని అడగదు. మిమ్మల్ని ఎవరిని అడగదు. నువ్వు ఎంత పోటుగాడివైనా నీ దగ్గరికి వచ్చేసి ఏమండి మరి మీ టైం అయిపోయింది నేను తీసుకెళ్ళనా అడగదు. ఎంతటి గర్విష్ఠినైనా, ఎలాంటి వాడినైనా అడగకుండా తీసుకెళ్ళిపోతుంది. దాని పేరే మరణం. అడగకుండా తీసుకెళ్ళిపోతుంది. మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా ఒకరోజు మరణం నిన్ను పలకరిస్తుంది. దానికి ముందే సర్దుకోవాలి, దానికి ముందే తెలుసుకోవాలి. నువ్వెవరో తెలుసుకోవాలి, నీ జీవితం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరిని దేవుడు లెక్కడుగుతాడు. అసలు దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలి. ఇక్కడే నీవంటే ఎవరో నీకు అర్థం కావాలి. దేవుడంటే ఎవరో నీకు అర్థం కావాలి. అన్నీ నీకు అర్థం కావాలి. అప్పనంగా ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని అనుభవిస్తున్నావు చూసావా, అనుభవిస్తున్న ప్రతి దానికి దేవుడు ఇంచ్ బై ఇంచ్ అన్ని లెక్కలేసి మరి అడుగుతాడు. నువ్వు పీల్చుకుంటున్న గాలికి లెక్క అడుగుతాడు, నువ్వు అనుభవిస్తున్న నీటికి లెక్క అడుగుతాడు, నీవు అనుభవిస్తున్న ఆహారం ప్రతి దానికి లెక్క ఉంటుంది. జాగ్రత్త, నీవు మర్చిపోవచ్చు. నీవు వాడుతున్న ప్రతి దాన్ని దేవుడు అన్ని చక్కగా లిఖింపజేసి పెడతాడు. ప్రతి దానికి లెక్క అడుగుతాడు. ఏమాత్రం లెక్కల్లో తేడా వచ్చినా ఇసిరి కొడితే పాతాళ లోకంలో ఉంటావు. పాతాళ లోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చి గీమాలి బ్రతిమలాడినా నిన్ను అక్కడి నుంచి రక్షించే నాదుడే ఉండడు.